My name is Vadnala Venkata Srinivasarao, యూనివర్సల్ NGO ప్రెసిడెంట్. మాది కరీంనగర్. మాకు 4 పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి కరీంనగర్లో. మా బాబాయికి మాకు అవి ఉన్నాయి. లేయర్స్ ఉన్నాయి, ఎగ్స్ ఉన్నాయి, గుడ్లు పెట్టేటివి కూడా ఉన్నాయి. కోళ్ళకు ఎక్కువ శాతం రోగాలు వస్తుంటాయి, పోతుంటాయి. వీళ్ళు కోళ్ళ ఫారాలకు బాగా కవరాలు ఉన్నాయి. కోడిగుడ్ల ధరలు, చికెన్ ధరలు బాగా పెంచుతున్నారు. ప్రజలకు అందుబాటులో లేదు, తినేటట్టు లేదు. బాగా రేట్లు పెంచి కండ కవరాలు బాగా వచ్చినాయి. మందులు ఒక ఇంజక్షన్ ఇస్తే నెలలో కిలో అయిపోతుంది. ఒక ఇంజక్షన్ ఇస్తే తెల్లడ వరకు కిలో అయిపోతుంది. అట్లా ఉబ్బుతుంది కోళ్ళు. రోగాలు వస్తున్నాయి, బీమార్లు వస్తున్నాయి. హోటల్స్, రెస్టారెంట్లు దోసుక తింటున్నారు ప్రజలను. కల్తీ ఫుడ్ పెడుతుండ్రు. కెమికల్ ఫుడ్ బాగాలేదు. హోటల్, రెస్టారెంట్లు అంతా పాయిజన్ పెడుతుంది, విషం పెడుతున్నారు. చాలా హోటల్ కమిషనర్లను, GHMC కమిషనర్ కూడా లా అండ్ ఆర్డర్ ఇచ్చిన అందరికీ, కలెక్టర్లకు కూడా విష పదార్థాల మీద, హోటళ్ళ మీద, రెస్టారెంట్ల మీద దాడులు చేయి, ఫైన్లు కట్టిపోయింది. మంచిగా ఆరోగ్యకరమైన ఫుడ్ పెట్టాలి. మనకు విష పదార్థం పెట్టడం వల్ల హాస్పిటల్లో పడుతుండ్రు. హాస్పిటల్లో డాక్టర్లు దోసుకుంటుండ్రు. కెమికల్ ఫుడ్ పెట్టడం వల్ల మందులు కూడా డూప్లికేట్ మందులు, డాక్టర్లు డూప్లికేట్. మన చిన్న రోగానికి, ఘోరంత రోగానికి పోతే పెద్ద మోరేడు అన్ని టెస్టులు రాస్తున్నారు. టెస్టులు రాసి పీల్చి పిప్పి చేస్తున్నారు సమాజాన్ని మొత్తం. తలా పాపం తిలా పిరికాడు. ప్రపంచంలో మంచి వాళ్ళు 1% ఉన్నారు. మంచినీళ్ళు తాగేలోపు చెడు ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. 99% ప్రపంచంలో చెడ్డవాళ్ళు ఉన్నారు. 1% లోపలనే మంచి వాళ్ళు ఉన్నారు. 10 కోట్ల మంది జల్లడబడితే 10-20 మంది కూడా మంచి వాళ్ళు వెళ్ళడం చాలా కష్టంగా ఉన్నది. రాను అంత నాశనం అయ్యేటట్టున్నది ప్రపంచం. భూకంపం అయితే అందరూ వెళ్ళిపోతారు. అట్లా తయారైంది వ్యవస్థ అంతా. అన్ని కెమికల్ ఫుడ్డే. అంతా రోగాల బారిన వాడుతుండ్రు. హాస్పిటల్లో పోతే డాక్టర్లు కోసుక తింటుండ్రు, దంచుక పంచుక తింటుండ్రు. మొత్తం చిన్న రోగానికే 150 టెస్టులు రాస్తాండ్రు. లాస్ట్కి వచ్చే వరకు నార్మల్ అని చెప్తున్నారు. నార్మల్ ఏం లేదు అని ఇవన్నీ టెస్టుల రూపంలో వాళ్ళు దవాఖానలు దోసుకుంటుండ్రు. కోళ్ళు తింటే రోగాలు బాగా వస్తాయి. కోడి కూర తింటే హెల్త్కు మంచిది కాదు. చేపలు చాలా మంచిది. గొర్రెలు తిన్నా కానీ అవి కూడా కొద్దిగా కెమికల్ అవుతున్నది. చేపకు ఒకటి ఇంజక్షన్లు వేయడు, మందులు వేయడు. నీళ్ళకు పోయి, డ్యామ్లకు పోయి, చెరువులకు పోయి వేయడం సాధ్యం కాదు. అవి నేచురల్గా వెలుగుతాయి కాబట్టి ఆరోగ్యానికి చేపలు తినడం చాలా మంచిది. దీనికి హార్ట్ అటాకులు, బీట్ అటాకులు అన్నీ కోళ్ళతోనే వస్తున్నాయి చాలా. అట్లా మందులు తింటున్నాయి కాబట్టి మందులకు చాలా విషపూరితం అవుతుంది. మనుషులు కూడా విషపూరితంగా తయారవుతుండ్రు. అనారోగ్యాల పాలు అయి హాస్పిటల్లో చేరుతున్నారు కాబట్టి చాలా తక్కువ తినండి. వెజిటేరియన్ తింటేనే చాలా ఆరోగ్యంగా ఉంటారు. చాలా మంచిది హెల్త్కు, అది మంచిది అన్నట్టు.